మతపరమైన ర్యాలీల్లో డీజే సౌండ్, టపాసులు వాడకంపై సిపి ఆనంద్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లో రౌండ్ టేబుల్ సమావేశమైంది. ప్రస్తుతం సిపి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ టస్కర్స్ పైన మరియు ఇతర డీసీఎంస్ కానివ్వండి, వాహనాలు కానివ్వండి, అన్నిట్లో పెద్ద పెద్ద సైజు డీజే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది పెట్టి దాదాపు 15-20 గంటల పాటు కూడా నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు చాలామంది. మేము ఆ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు శబ్ద కాలుష్యమే కాదు, ఇతర అనుభవాలు మా ముందుకు వచ్చాయి. అంటే మొత్తం శరీరం అంతా వణుకుతా ఉంది, హార్ట్ గుండె ఏదైతే ఉందో అది కదులుతూ ఉంది. ఇక చెవుల గురించి చెప్పే అవసరమే లేదు, అవి ఎప్పుడు పగులుతాయనే ఆ భయం కూడా ఏర్పడింది. మళ్ళీ ఎందుకు ఈ గత 2 సంవత్సరాలుగా కూడా చూస్తున్నాము, డీజే పెట్టి ఈ శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద ఎత్తున వైలేషన్స్ జరుగుతున్నాయి. కానీ ఈసారి ఏదైతే శృతి మించి జరిగిందో అది అందరు కూడా చూశారు. ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరు కూడా అరే ఇది ఏంటి, ఎందుకు ఇట్లా అయిందని వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గణేష్దే కాదు, మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చిన మిలాద్ జులూస్లో కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా అక్కడ ఉన్న యువకులు డీజేలు పెట్టి నృత్యాలు చేయడము, ఒక పబ్లో ఏ విధంగా అయితే డాన్స్ చేస్తారో గంటల పాటు, ఎన్నో గంటల పాటు వాళ్ళు నృత్యాలు చేయడం, అది ముస్లిం మత పెద్దలకు కూడా ఆశ్చర్యం కలిగించింది. అందరు కూడా ఒక షాక్ లాగా ఫీల్ అయ్యారు దీని గురించి. అందరు కూడా ఏకాభిప్రాయంతో ఏకతాటిపైకి మీరందరూ ఏమన్నా చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వ పరంగా అందరు కూడా ఏదన్నా చేయాలి అనే ఒక రిక్వెస్ట్ చేయడం. వారు కూడా మా వీడియోస్ మేము తీసుకున్నాము, మరి మీ విధంగా చెప్తున్నారు, అందరు కలిసి కట్టుగా చేస్తే కానీ ఇది కాదు, మీరు రండి, ఒక రౌండ్ టేబుల్ లాగా మీ విచారణ ఏంటో, మీరు ఏ విధంగా మీ వాళ్ళని కట్టడి చేస్తారో చెప్పండి. దాని తర్వాత ఇవన్నీ మేము కంపైల్ చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెడతాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏం చేయాలో. దాని తర్వాత దానిపైన కఠినమైన వైఖరి అవలంబించాలా, ఏ విధంగా చేయాలి, స్టేజెస్లో చేయాలా అనే నిర్ణయం తీసుకోబడుతుంది. అందుకే గత 3-4 రోజులుగా అందరికీ మేము లెటర్స్ రాశాము. ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించిన పెద్దలు, రాజకీయ పార్టీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని కూడా మేము ఆహ్వానించాము. వారందరూ కూడా ఒప్పుకున్నారు. ఈరోజు 3 గంటలకు అది ఆ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ మీటింగ్లో ఏం జరిగిందో అన్నీ కూడా మీకు విశ్లేషించి తర్వాత తెలియజేస్తాం. ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి సమర్పిస్తాం, డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇది ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదంలో మన సెక్యూరిటీ కాదు, లా అండ్ ఆర్డరే కాదు, మన ఆరోగ్యం కూడా పడే అవకాశం ఉందని అందరూ కూడా, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా గుర్తించడం జరిగింది. అది మంచి పరిణామం. సో దీనికి తగ్గట్టుగా మేము కూడా తక్షణమే స్పందించి ఈ మ్యాటర్ డిస్కషన్లో ఉన్నప్పుడే దీనిపైన ఏదైనా చర్య మనం తీసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ మంచి మీటింగ్ ఏదైతే ఉందో మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. దాని పరిణామాలు ఏంటో, దాని రిజల్ట్ ఏంటో మీకు తర్వాత తెలియజేస్తాం. థ్యాంక్ యూ.